బావు మన తొక్కడు బారు పడుకుంటా బారు. ఇప్పుడు ఏంది పెద్ద ఇప్పుడు ఈ సమస్య ఎట్ట ఇది కాలువ నీళ్ళు అంతా రోడ్లోకి వస్తుంది. ఇక్కడ పడ్డారని చెప్పమ్మా, పడ్డారమ్మా ఇక్కడ అక్కడ పడ్డారు మొన్న 2 బైకులు పడ్డాయి. దేని వల్ల ఏ కారణం చేస్తా ఈ కారణమే కదా ఈ నీళ్లు బస్సు కూడా మొన్న నీళ్లు పాపం వాళ్ళకి ఏం పోతా ఉండే అది ఆడ పోయేలా జర్ర జరిగాయి. ఇప్పుడు ఎప్పటి నుంచి రోడ్లో ఉన్నాయి మీకు తెలిసి? వస్తా ఉండే 3 నెలల నుంచి. నేను కూడా ఎందుకనంటే వీళ్ళందరూ మనం బదరండి సారు మనకి ఏడదాకా పాయింట్ ఉన్నది, ఏడదాకా కాలం తీసుకుని ఆ నీళ్లు ఎట్ట చూసేంత నేను పంచాయతీ సెక్రటరీతో మాట్లాడతాను. నేను మీరు కూడా చెప్పండి వచ్చినప్పుడు దీని లారీలు పోతున్నాయి ముందరనే బాగా అప్పుడు కట్టించుంటే టూ మాదిరి లేపేస్తుంది కానీ సపరేట్ మాదిరి లేపేసి కానీ ఒక బాయి కన్నా లేదంటే ఆ కాలువ కన్నా కలిపేస్తుంది కానీ ఈ రోజు చెత్త చెదర పడినా కూడా మనం లేపు బయట వేసుకొని బయట పారబోసుకుంటాము. అది ఇప్పుడు ఏం పోతే ఇక్కడ కాండ్రా ఎస్టీ యానాది కాలనీ సందర్శించడానికి వచ్చున్నాము. ఇక్కడ పోయే దారిలో ఏంటంటే ఇక్కడ ఈ గ్రామస్తులు చెప్తా ఉన్నారు, ఇక్కడ సైడ్ కాలువలు కాలువ లేని విధంగా రోడ్డు పొర్లి కాలువలు పూడిగా తీగిపోవడం కారణం చేత ఈ నీళ్ళన్నీ ఇది చూడండి ప్లాస్టిక్లతో ఆ ప్లాస్టిక్ డబ్బాలతో చెత్త చెదారంతో నిండిపోయింది. కాలువ ఫుల్గా నిండిపోయి ఆ కారణం చేత ఈ రోడ్డు మీదకి నీళ్లు ఇలా చూడండి ఎట్ట ప్రవహిస్తుందో. ఈ కారణం చేత వాహనదారులు ఇటు వెళ్ళి వచ్చేవాళ్ళు ప్రమాదశాత్తు ఆడ స్కిడ్ అయిపోయి పడడం, వాళ్ళకి దెబ్బలు తగలడం కూడా చెప్తున్నారు. జరిగింది ఇక్కడ, అదే ఆమె కూడా చెప్పింది. ఇది దయచేసి ఇక్కడ కాండ్రా గ్రామం, గూడూరు మండలం, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ సంబంధిత అధికారులు ఈ ప్రదేశాన్ని సందర్శించి ఇది ప్రమాదకర పరిస్థితుల్లో ఉంది ఏరియా, ఇది మీరే చూడొచ్చు. ఆ నీళ్లు ఈ సైడ్ కాలంలో నీళ్లు ఎట్ట రోడ్డు మీదకి ప్రవహించి ఇక్కడ వాహనాలు స్కిడ్ అయ్యి చాలా మంది పడడం, హాస్పిటల్కి వెళ్ళడం కూడా జరుగుతుందంటే దయచేసి సంబంధిత అధికారులు తక్షణం ఇక్కడ సందర్శించి ఏదైతే ఈ కాలువ పూడిక తీసి ఈ సమస్య పరిష్కరించాలని మా పిఎన్ యానాది మహానాడు తరఫున మేము తెలియజేయడం జరుగుతుంది. చూడండి ఇక్కడ ఈ ప్రవాహం ఎట్లా వస్తుందో, రోడ్డు దాటేసి వస్తుంది. అంటే నిత్యం రోడ్డు మీద మన వాహనదారులు బాధితులు వెళ్ళే రోడ్డు మార్గం ఇది. ఇది ఏ ఊరు వెళ్తుంది? ఇటు నాయుడుపేట, ఆరిమేనపాడు ఇటు వెళ్తుందంట ఈ రూటు. ఇది వచ్చి గూడూరు వెళ్ళే రూట్. ఇది చూడండి ఇక్కడ ఇప్పుడు ఈ నీళ్లు చూస్తే ఎంత లోతున్నా చూడండి. ఇక్కడ చూస్తే మీకు తెలుస్తుంది. ఇక్కడ ప్లాస్టిక్ ఇది ఎన్ని సంవత్సరాలు అయిందో పూడికి తీసి ప్లాస్టిక్ డబ్బాలతో కాలువ బూడిపోవడం కారణం చేత ఈ విధంగా నీళ్లు రోడ్డు మీద ప్రవహించడం జరుగుతుంది.